హలో అండి, హాయ్ అందరికీ. ఇంకొకటి ఇలా ముగ్గు తీగలాగా వేసుకోవడానికి ఒకటి చూపిస్తున్నానండి. ఒకవేళ మీకు నచ్చితే లైక్ కమెంట్ ఇవ్వండి. ఇది మీకు బాగా నచ్చితే కనుక ఇలా చిన్న చిన్నగా జిలేబీలాగా వేసుకొని ఇలా మొత్తం తీగలాగా పొడవుగా వేసుకోవడానికి తీగలాగా ఒకటి చూపిస్తున్నాను. ఇలా తీగలాగా రౌండ్గా వేసుకొని మళ్ళీ మధ్యలో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇలా పొడవుగా తీగలు వేసుకోవడానికి అదే మన మధ్యలో ముగ్గు వేసి కూడా సైడ్లోకి ఇట్లా వేసుకోవచ్చు. ఇట్లా పొడవుగా ఒక ఆకులాగా ఇలా చిన్నగా మధ్యలో వేసుకోవాలి. పైన ఇలా ఆకుల్లాగా ఒక సింగిల్ ఆకులాగా ఇట్లా వేసుకొని ఈ తీగకి పైన మళ్ళీ కిందనేమో ఒక చిన్న పువ్వులాగా వేసుకుంటే బాగుంటుంది. కింద ఇట్లా చిన్న పువ్వులాగా ఇట్లా ఒక చిన్న పువ్వు హార్ట్ షేప్ లాగా ఇట్లా చిన్నగా హాఫ్ పువ్వులాగా ఇట్లా వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది తీగ. మీకు నచ్చితే కనుక మీరు మీ ఇంట్లో కూడా ముగ్గు వేసుకునేటప్పుడు సైడ్లో తీగలు ఇలా చిన్నగా వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. చూడండి, చూసి మీకు నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ సబ్స్క్రైబ్ అయితే ఇవ్వండి. మళ్ళీ మధ్యలో అదే మన తెల్ల ముగ్గులో ఒక ఎల్లో దాంట్లో ఒక ఎల్లో దీంట్లో ఒక తెల్ల ముగ్గులో ఎల్లో రెడ్ వేసుకున్నారనుకోండి, అది ఇంకా అందంగా కనిపిస్తుంది. ఒకవేళ కొందరు పసుపు కుంకుమ కూడా వేసుకుంటారు, అలా కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా మన తెల్లని ముగ్గులో మనం పసుపు కలరు వేసుకొని దాంట్లో రెడ్ కలర్లు కానీ లేకపోతే కుంకుమ కూడా యూజ్ చేసి వేసుకోవచ్చు. కొందరు అంటారండి, తొక్కుట్లో కుంకుమ రావద్దనుకున్న వాళ్ళు మీరు రంగోలీ కలర్స్ దొరుకుతాయి కదండి, అవి కూడా వేసుకోవచ్చు. ఎల్లో మన రెడ్ కలర్ లాగా దాంట్లో. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ సబ్స్క్రైబ్ లైక్ ఇవ్వండి. మళ్ళీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఎలా ఉందో మీరందరూ ప్లీజ్ చెప్పండి. ఇది ఇంకా ఏమైనా దీంట్లో మీకు కావాలంటే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే డైలీ నేను మీకు తీగలు ముగ్గులు చూపిస్తానండి. ఓకే అండి, బాయ్.